తివాచీ పరిశ్రమ అంటే గుర్తొచ్చే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు. ఇప్పుడు ఆ పరిశ్రమలే మెల్లగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ఆవేదనలో ఉన్నారు తివాచీ కార్మికులు. ప్రభుత్వం సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తివాచీ పరిశ్రమ ఇప్పుడు తగ్గిన డిమాండ్తో మూతపడుతోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేక వెలవెలబోతోంది. ఒకప్పుడు వేల మంది కళాకారులు కార్మికులతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు పెరిగిన ధరలు, తగ్గిన డిమాండ్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలూరులో కష్టాల్లో పడ్డ తివాచీ పరిశ్రమపై గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దక్షిణ భారతదేశంలోనే గోదావరి జిల్లాలో ఏలూరుకు ఒక ప్రత్యేకత ఉండేది. ఒక పక్కన జూట్ మిల్లు, మరో పక్కన తివాచీ పరిశ్రమ. ఈ చేనేత పరిశ్రమలతో ఏలూరుకు దేశవ్యాప్తంగా పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. జూట్ మిల్ అయితే పూర్తిగా మొత్తం నేలమట్టమైంది. ఎక్కడా కూడా గోనిసించి తయారీ అవన పరిస్థితి. తివాచీ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మొత్తానికి ఇంత దయనీయ పరిస్థితులు ఏర్పడటానికి కారణాలు ఏమిటి? ఏలూరులో తివాచీ పరిశ్రమ రోజురోజుకి దిగజారిపోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? పరిశ్రమను అభివృద్ధి చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తివాచీలకు సంబంధించి పరిశ్రమల ఏలూరులో ఉన్నాయి. అయితే ఆ ఏలూరులో ఉన్నటువంటి ఈ తివాచీ పరిశ్రమలకు సంబంధించి కూడా తయారు చేస్తున్న విధానాలు అయితే కూడా మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కొక్క తివాచీ తయారు చేయడానికి అంటే అడుగు నుంచి 12 అడుగుల పొడుగు వరకు కూడా ఈ తివాచీలు తయారవుతూ ఉంటాయి. ఒక్కొక్క తివాచీని తయారు చేయడానికి కార్మికులు 4-5 రోజులు కష్టపడే పరిస్థితులు ఉంటాయి. ఒకానొక సందర్భంలో అనేక కష్ట నష్టాలు పడుతూ ఉంటారు. ఎక్కడ ఏ డిజైన్ తేడా వచ్చినా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని తయారు చేయాల్సిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతుంటాయి. ఇక్కడ ఒక కార్మికుడైతే కూడా ఈ తివాచీని తయారు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇది 4 అడుగులు వెడల్పు, అలాగే 8 అడుగులు పొడవుతో తయారవుతున్నటువంటి తివాచీ అనేక సందర్భాల్లో ఉన్నత వర్గాలకు సంబంధించిన ఇళ్లలో కనపడుతూ ఉంటాయి. అయితే ఈ తివాచీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆదరణ ఉన్నప్పటికీ కూడా వీటిని తయారు చేసే కార్మికుల సంఖ్య తగ్గిపోతుందనే ఆవేదన అయితే కూడా ఒక పక్కన వ్యక్తమవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అడుగు తివాచీకి సంబంధించి ఒక అడుగు సంబంధించి 600 రూపాయల మేర ఖర్చు అవుతుందని చెప్పి కూడా ఈ తయారీదారులు అయితే కూడా చెప్తున్న సందర్భం. ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు పొడవుతో అంటే చదరపు అడుగుకి 600 రూపాయలు తయారవుతుంది. ఇదే సందర్భంలో రకరకాలుగా సంబంధించి కూడా డిజైన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఈ డిజైన్స్తో పాటు అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి తివాచీలకు సంబంధించి కూడా మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసినట్లయితే ఎక్కడా కూడా మన తయారీలో కూడా చూడొచ్చు. ఒకసారి మన విజువల్స్లో స్పష్టంగా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కార్మికులు చాలా కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తివాచీలంతా కూడా తయారు చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. డిజైన్లు ఒకేలా తేడా వస్తే మళ్ళీ తిరిగి వాటినంతా తీసి మళ్ళీ నేయాల్సిన పరిస్థితి. ఎక్కడ ఏకాగ్రత తగ్గినా మళ్ళీ మొదటి నుంచి చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఈ కళాకారులు, తివాచీ కార్మికులు ఎంతో నైపుణ్యంతో, ఓర్పుతో ఈ తివాచీలు అయితే కూడా తయారు చేస్తూ ఉంటారు. కార్పొరేట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ సంబంధించి కూడా ఏలూరులో కొంతమంది కార్మికులు ఉన్నారు. వారికి సంబంధించి వారి జీవన పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, ఇక్కడ తయారు చేసేటువంటి కార్పొరేట్లు ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయి, ఇప్పుడు వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, అలాగే ఈ తివాచీ పరిశ్రమ ఒకప్పుడు ఎలా వెలుగొందేది, ఇప్పుడు దాని పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. తివాచీలు ఎన్ని రకాల తివాచీలు తయారు చేస్తారు, ఏ రకంగా తయారు చేస్తారు, అవి ఏ దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి, వాటి ఘనత ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం. అలాగే ఈ కార్మికులకు సంబంధించి వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎంత కష్టపడితే ఏ విధంగా వారికి రోజువారీ కూలీ అనేది గిట్టుబాటు అవుతుంది అనేది కూడా ఇప్పుడు వారిని అడిగి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఈ మగ్గాలు చూస్తుంటే మనకి అర్థమవుతుంది పూర్వకాలం నుంచి కూడా చాలా
చూడొచ్చు చెక్కలతో, అంటే టేకు చెక్కలతో కూడా ఈ మగ్గాల్ని తయారు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే కొంత మిషనరీ వచ్చి రకరకాలుగా తయారవుతున్న పరిస్థితి. కానీ పూర్వకాలం నుంచి వందల సంవత్సరాలుగా తాత ముత్తాతల నుంచి కూడా ఈ తివాచీలనే అటు కులవృత్తిగా చేసుకొని కొన్ని కుటుంబాలు అయితే కూడా ఏలూరులో జీవనం సాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపు వేల మంది కార్మికులు గతంలో పనిచేసేవాళ్ళు. ఆ సమయంలోనే కొత్తగా వచ్చేటువంటి ఈ తివాచీ కార్మికులకు ప్రభుత్వాలు కూడా శిక్షణా తరగతులు నిర్వహించి వారికి సంబంధించి కొంత స్కిల్ని డెవలప్మెంట్ చేసి వారికి జీవనోపాధి పొందే విధంగా కూడా చర్యలు తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని పరిస్థితులు కూడా తారుమారైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా అటు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహాలు అందుతున్న పరిస్థితులు లేవని చెప్పి వాళ్ళంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. రోజంతా కూడా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని ఈ తివాచీలు నేస్తే 500 కూడా కూలి గిట్టుబాటు కాని పరిస్థితులు ఉంటున్నాయని చెప్పి కూడా వాళ్ళు కూడా కొంత ఆవేదనకి గురవుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. చూడొచ్చు మన విజువల్స్లో కూడా చాలా డిజైన్స్ తయారు చేసే సందర్భంలో వాళ్ళంతా కూడా చాలా ఏకాగ్రతతో తయారు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ తయారు చేసే సమయంలో ఎంతో కష్టం ఉంటుంది. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం ఈ కార్మికులతో. ఏమ్మా, ఈ తివాచీ తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మీకు ఏ విధంగా ఉంటుంది? ఎన్ని రోజులు తయారు చేస్తారు? ఎంతమంది కష్టపడాలి? ఒక తివాచీ వచ్చి 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు సార్. చాలా కష్టమైన పని ఇది. ఇవి పని తప్ప వేరే పని రాదు మాకు బయటికి వెళ్ళి చేసుకుంటానికి. మాకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినా సరే ఈ పని మానకుండా చేసుకుంటున్నాం మేము. గవర్నమెంట్ ద్వారాగా మాకు ఏ సహాయం అందట్లేదు. మాకేమన్నా సహాయం చేస్తే గవర్నమెంట్ ఈ పని 400 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఈ పని మా తాతల కాడి నుంచి చేస్తున్నాం. మా తెలిసిన కాడి నుంచి మేము కష్టపడితేనే ఉన్నాం. పొద్దున్న సాయంత్రం కష్టపడినా సరే మాకు 200 కష్టపడతాను కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు డబ్బులు పడతలేదు. మాకేదైనా గుర్తింపు ఉంటే కొద్దిగా తివాచీలది కొంచెం మాకు పెంచితే మాకు ఇది ఉంటుంది. కొద్దిగా ఇళ్లలో పని చేసుకున్న వాళ్ళు కూడా నెలకు 15,000 సంపాదించుకుంటారు. కానీ మాకు నెలకు ఒక 2,000 3,000 కూడా పడతలేదు ఈ పనికి. అది కొద్దిగా మాకు గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే. తివాచీలు ఉన్న అంత అందంగా వారి జీవితాలు ఉండట్లేదని చెప్పి కార్మికులు అయితే కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మరి కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అమ్మా, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏ విధంగా ఉంటుంది? ఏదించారు? మేము చిన్నప్పటి నుంచి చేసామండి. ఈ మధ్య ఆగింది. పని లేక ఈ ఊళ్ళు లేక అన్నీ కొనేది లేక ఇంక ఈ తర్వాత సార్లు గుర్తించారు. పనులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా పని అప్పచెప్దాం అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఊళ్ళు గిల్లు తీసుకొచ్చి మాకు పని ఇస్తున్నారండి. కాకపోతే మేము ఇంట్లో పనులు గిల్లి చేసుకొని వచ్చి సాయంకాలం చేస్తామండి. కానీ మాకు కూలి గిడతలేదండి. మాకు ఇంకే ఆదరణ లేదు. ఎవరు కూడా వచ్చినా మాకు ఏమీ ఇవ్వలేదండి. కష్టపడితే డబ్బులు రావడం, లేకపోతే లేదు. అదేనండి. అలాగా ప్రభుత్వం మాకు ఈ భేదవాళ్ళు కాదని మాకు పింఛన్ ద్వారాగా ఏదైనా మాకు ఇస్తే కొద్ది సంతోషం అండి. అటు ఏలూరుకి సంబంధించి కూడా గుర్తింపు తెచ్చే విధంగా ఈ తివాచీ పరిశ్రమ అయితే కూడా ఒకప్పుడు కొనసాగేది. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా తారుమారైన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వీటికి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఈ తివాచీలు దిగుమతి చేసుకోవడం వలన ఇటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తివాచీ కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళకి జీవనోపాధి దెబ్బతినే విధంగా ఒకప్పుడు వేల మంది కార్మికులు ఇక్కడ పనిచేసేవాళ్ళు. రోజు కూడా అనేక మంది రకరకాల తివాచీలను, మ్యాట్లు, కార్పొరేట్లను తయారు చేసి ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారు అయ్యాయని చెప్పుకోవచ్చు. పనిచేసే కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. అయితే ఈ కార్పొరేట్లకు సంబంధించి ఆదరణ కూడా కరువు అవుతుందా, లేదంటే ఈ కార్పొరేట్లను తయారు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవటమా అనే అంశాలు అయితే కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారుతున్నాయి. అయితే ప్రభుత్వాలు అంటే చేతి వృత్తిని, అంటే చేనేత జౌలు శాఖకు సంబంధించి ప్రభుత్వాలు ఇటువంటి వృత్తులకు పెద్ద ఎత్తున సహకారం అందించాలి. ఒకప్పుడు పెద్ద ఎత్తున సహకారం ఉండేది. ఈ వృత్తులకు సంబంధించి కొంతమందికి శిక్షణలు కూడా ఇచ్చి అనేక మంది ఇటు చేనేత పరిశ్రమకు సంబంధించి కానీ, తివాచీ పరిశ్రమకు సంబంధించి కానీ అనేక మంది వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఉపాధి పొందుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ, లేదా మిషనరీస్తో తయారవుతున్న విధానాల నేపథ్యంలో ఇప్పుడు ఏలూరుకు
ఈ తివాచీ పరిశ్రమ అంతా కూడా కనుమరుగయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది ఉపాధి లేకుండా అనేక మంది ఎదురు చూస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మనతో ఈ తివాచీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి అంతా కూడా ఎక్కడికక్కడ మూతబడిపోయిన పరిస్థితులు ఉన్నాయి, ఏంటి కారణం, ఎందుకని ఎవరు ముందుకు రావట్లేదు, అసలు అయితే ఎవరు ఆదరించట్లేదు, ఎలా అయింది? ఆదరించడం అనేది ఇప్పుడు తగ్గిందే అనుకుంటున్నామండి. వ్యవస్థ ఒక మనుషులు చేసే ఇది కాదండి. ఇది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సపోర్ట్ ఉంటే తప్పితే మనమేమో దీన్ని పరిశ్రమని అభివృద్ధి చేయలేమండి. ఎందుకంటే ఈ పరిశ్రమ పూర్తిగా ఇప్పుడు ఒక రకంగా అంతరించిపోవడానికి వచ్చేసి ఉందండి. కార్మికులు ఒక విధంగా తగ్గిపోయారండి. ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే వల్ల ఏమవుతుందంటే ట్రైన్ అయిన కార్మికులు కొందరు కార్మికులుగా మారుతారండి, కొందరు సైడ్ అయిపోతూ ఉంటారండి. కళాకారులు తగ్గిపోయారు. దానికోసం ముడిసరికి కూడా ఒక మనకి ఇప్పుడు దొరకకపోవడం ఇక్కడ పెద్ద సమస్యనండి. తమిళనాడు నుంచి కానీ వరంగల్ నుంచి కానీ ముడిసరికి వచ్చేదండి, ఇప్పుడు పూర్తిగా ఆగిపోయిందండి. ముడిసరికి కావాలంటే ఇప్పుడు కాటన్ కానీ ఊలు కానీ ఏది కావాలన్నా సరే రాజస్థాన్కి వెళ్తున్నామండి, రాజస్థాన్ నుంచి తెప్పిస్తున్నామండి. ట్రాన్స్పోర్టేషన్ బాగా ఎక్కువైపోతుందండి, డిలే కూడా ఎక్కువైపోతుందండి మెటీరియల్ రావడానికి. ఇట్లాంటి పరిస్థితుల్లో కరెక్ట్గా ఆర్డర్ని మనం సప్లై చేయలేకపోతామండి. అట్లాంటి ఒడిదుడుకులు ఉంటాయండి. ముడిసరుకుకు సంబంధించి కూడా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవడం వలన, అలాగే కొన్ని చోట్ల అది కొరత ఉండటం వలన కూడా ఈ పరిశ్రమలు కొంత ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ముడిసరుకును అందుబాటులో ఉంచడం ద్వారా, అలాగే పరిశ్రమకు సంబంధించి స్కిల్కు సంబంధించి కార్మికులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ పరిశ్రమను అభివృద్ధి చేయొచ్చు అనేది కూడా చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మరికొంతమంది కార్మికులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, అంటే ఈ తయారీకి సంబంధించి కూడా అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలుపుదలైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఒకప్పుడు వేల మంది పనిచేసే కార్మికులకు సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ తగ్గిపోయింది, వ్యాపారస్తులు ఇక్కడ తగ్గిపోయారు. వాళ్ళకి రావాల్సినంత ఆదాయం మనం ఇక్కడ సమకూర్చలేకపోతారు మన వ్యాపారవేత్తలు. ఏలూరుకు కేర్ ఆఫ్ అడ్రస్కు ఉండేటువంటి ఆ తివాచీ పరిశ్రమ ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉంది. అటు ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తే ఆ పరిశ్రమను తిరిగి మళ్ళీ వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి కూడా అటు కార్మికులు కానీ, అలాగే ఇదే పరిశ్రమను జీవనాధారంగా మలుచుకున్నటువంటి వ్యక్తులు కానీ చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా చేనేత కళలను, అలాగే చేనేత పరిశ్రమలను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి.